చేస్తానని చెప్పి కంకణం కట్టుకొని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలు బాలకృష్ణ గారు, కళ్యాణ్ రామ్ గారు, తారక రత్న గారు, ఇలా మిమ్మల్ని అందరూ చూస్తా ఉంటే నాకు మళ్ళా 30 సంవత్సరాల వయసు వచ్చినట్టు అనిపిస్తా ఉంది. ఇలా ఈ రాజశేఖర్ రెడ్డి ఆ రోజు ఏమని చెప్పినాడు, 2.5 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు, ఎస్టీ ఎస్సీ బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా అన్నాడు, బీసీ బ్యాక్లాగ్ పోస్టులు ఇస్తా అన్నాడు. యువతను మోసం చేసినాడు. ఈ కాంగ్రెస్ పార్టీ మోసానికి మారు పేరు ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను సవినగరాన్ని మీకు మనవి చేస్తా ఉన్నాను. సోదరులారా, మిమ్మల్ని అందరూ చూస్తా ఉంటే, మీ ఉత్సాహం చూస్తా ఉంటే, ఈ రాజశేఖర రెడ్డి, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నట్టి విరిచగందుకే ఈ యువ చర్చలకు వచ్చినట్టు నేను భావిస్తా ఉన్నానని చెప్పి మీకందరికీ నేను మనవి చేసుకుంటా ఉన్నాను. సోదరులారా, సోదరీమణులారా, ఇలా మనం ఒకటి ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో అవినీతి, ఎందు వెతికిన అవినీతి, ఇలా ప్రాజెక్టుల్లో అవినీతి, ఇలా భూముల్లో కుంభకోణాలు, ఇలా ఖనిజ సంపద దోపిడీ చేస్తా ఉన్నారు. ఇలా ఎక్కడ చూసిన అవినీతి ఉంది. ఇలా ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన మిమ్మల్ని అందరూ చూస్తా ఉంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవ్వడం ఖాయమని చెప్పి నేను మీకందరికీ సవినయంగా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.